సో ఈ అమ్మాయి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ బండి సాయి భగీరథ్ కలిసింది. ఎంత ఘోరమయ్యా అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఈ అమ్మాయితోని చాటింగులు, ఈ అమ్మాయితోని విపరీతంగా మానసికంగా వేధించడం, ఈ అమ్మాయి మీద 3 సార్లు అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు వస్తున్న సమాచారం. ఒకసారి మొయినాబాద్ ఫామ్ హౌస్లో, ఇంకొకసారి హైదరాబాద్కు ఉత్తర దిశలో ఉండే ఒక కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గర బేస్మెంట్ ఏరియాలో అత్యాచార యత్నం చేసినట్టుగా, అదేవిధంగా నానక్రామగూడలో కూడా అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు సమాచారం వస్తున్నది. విశ్వసనీయమైన సమాచారం ఉన్నది. మాకుండే సమాచారం మేరకు ఈ అమ్మాయి తల్లి ఈ ఆధారాలన్నిటితోని నిన్న పేట్ బషీరాబాద్కు అమ్మాయి తల్లి ఇద్దరు పోయినరు. మరి పోలీసుల గుండె ఎందుకు కరగలేదో నాకైతే తెలియదు. 3 సార్లు మొయినాబాద్ ఫామ్ హౌస్లో అయితే డిసెంబర్ 31 నాడు రాత్రి, అంటే ఆ సంవత్సరానికి అదే చివరి రోజు, న్యూ ఇయర్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే రాత్రి వాళ్ళు తాగే డ్రింక్లో మత్తుమందు కలిపి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిండ్రు అనేది కంప్లైంట్. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే ఇంటెలిజెన్స్ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? అంటే మొయినాబాద్ల ఫామ్ హౌస్ల మీద దాడి చేస్తారు కదా, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎందుకు మీకు తెలియలేదు? నేను ఇవాళ సైబరాబాద్ పోలీసులను, తెలంగాణ పోలీసులను అడుగుతా ఉన్నా. అంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినందుక, లేకపోతే బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి అవినాభావ సంబంధం ఉన్నందుక? మీరు ఈ విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఆ అమ్మాయిని పెళ్ళి మైనర్ అయిపోయిన తర్వాత, మేజర్గా అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిండంట సాయి భగీరథ్. సో ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదన్న వెంటనే ఆ అమ్మాయి 2 సార్లు, ఒకసారి ఉరేసుకోవాలని ప్రయత్నం చేసిందంట, 2 సార్లు చేయి మీద గాజు పెంకుతోని గాయాలు కూడా చేసుకున్నదంట. ఇది నాకు వస్తున్న సమాచారం. తప్పైతే సైబరాబాద్ పోలీసు వాళ్ళు చెప్పాలి. బికాజ్ వీ డోంట్ నో ద ఫ్యాక్ట్స్. ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్ త్రూ మై ఓన్ సోర్సెస్. నాకుండే విశ్వసనీయ వర్గాల మేరకు నాకు వచ్చిన సమాచారం. తప్పైతే మీరు తప్పని చెప్పాలి. దాని తర్వాత